గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. గురు పౌర్ణమి రాబోతోంది. ఆషాఢ మాసం అనగానే మనకు మొదటగా తొలి ఏకాదశి, బోనాలు, గురు పౌర్ణమి, ఇవి ముఖ్యంగా అందరూ గుర్తించదగినవి, అందరికీ గుర్తుండేవి. ఇప్పుడు ఈ గురు పౌర్ణమికి మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి, అసలు ఎవరిని గురువుగా తీసుకుని వారికి కృతజ్ఞతలు తెలియజేయాలంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రి నమః. ముఖ్యంగా గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ అనగానే మనకు ప్రముఖంగా గుర్తొచ్చేది ఏంటంటే, ఇప్పటి కాలంలో సాయిబాబా కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, గురువు ఉండే స్వరూపంలో ఎవరైతే గురువులుగా ఉంటారో మంత్రోపదేశం గురువులు, ప్రత్యేకంగా చెప్పండి మంత్రోపదేశం ఎవరు ఇచ్చారో వాళ్ళే గురువులని చెప్పి భావం చేస్తుంటారు. అంటే వాళ్ళే ఎంబడే గుర్తొచ్చేవాడు మనకి. మరి వీళ్ళైనా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఉండేటువంటి వీరైనా గురువులు అంటే ప్రత్యేకంగా మనకు గురువులు అంటూ ఎవరు ఉండరు. సాక్షాత్తు ఈశ్వరుడే గురువుగా చెప్పబడింది కొన్ని పురాణాలు. వాయు పురాణం కానీ శివాయ గురవే నమః, శివుడికి మించిన గురువు లేదనక పార్వతీదేవి ఉపదేశం చేసిన మంత్రోపదేశం కూడా ఈశ్వరుడే. కాబట్టి అదే ఇప్పుడు జరుగుతున్న అమర్నాథ్ యాత్రలో కూడా అంతర్భాగంగా ఉంది. అంటే రహస్యాలు, సృష్టి రహస్యాన్ని తెలిపి గురుస్వరూప గురుస్థానాన్ని స్వామి అక్కడ మనకు కనబడుతున్నారు. అంటే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలంటే, శివానుగ్రహం పొందాము అంటే సాక్షాత్తు గురువు అనుగ్రహం పొందినట్టే. మరి శివానుగ్రహం ఎలా పొందాలండి ఇక్కడ అంటే, శివుడు వేరు కాదు, గురువు వేరు కాదు. అంటే గురువు యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, ఏది కూడా ఆశించకుండా ఉండేటి వారే గురువు. అంటే శివుడు కూడా అంతే, ఏది ఆశించాడు తనకు, ఏది కావాలనుకోడు, ఏది కావాలనుకోడు దానికి. మీకు ఏది కావాలో అది ఇస్తానంటాడు అంతే తప్ప, అందుకనే భోలాశంకరుడు అని పేరు ఆయనకి. అంటే మీకు ఏది కావాలో చెప్పండి నేను ఇస్తాను అంతే తప్ప, ఆయన ఏది నాకు ఇది చేయండి, ఇది అభిషేకం చేయండి, లేదా ఇక్కడే ఉండండి, ఈ స్థానంలో ఉండండి అని ఎప్పుడు ఆయన కూడా ఎవరికి కూడా నిర్దేశించలేదు. రెండవది ఏంటంటే, శివుడికి యొక్క అనుగ్రహం పొందాలి అంటే, గురు అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే, శుశ్రూష సేవ, కఠోరమైనటువంటి సేవ, కఠోరమైన దీక్షగా చేయాలి. అంటే శివుణ్ణి మరి ఏ విధంగా చేయాలండి మనం దీక్షగా అంటే, ఇక్కడ అంత దీక్షలు కానీ అటువంటివి ఏమీ ఉండవు శివుడికి. గురు సేవలో మాత్రం ఆయనకి మనము, ఆయన ఏం చెప్పకపోయినా మనమే చేయాలి. ఈశ్వరుడి దగ్గర కూడా అంటే ఆయన ఏది చెప్పడు, నీకు ఏది దోస్తే అదే చెప్పమన్నాడు, అదే నీ యొక్క లక్ష్యాన్ని సాధనకి పెట్టుకోమన్నాడు. అందుకని లక్ష్య సాధన ఏంటంటే, ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ఒక సేవా భాగ్యాన్ని పొందేమనుకోండి, ఖచ్చితంగా శివానుగ్రహం పొందినట్టే. మరి ఆ విధంగా మనకు మంత్రోపదేశం చేసిన గురువు కూడా మనని పరీక్షిస్తాడు. మరి పరీక్షలు అంటూ ఏముండవంటారు కదండి, శివుడు ఎక్కడ పరీక్షిస్తాడు ఇక్కడ అంటే, పరీక్ష అంటే మనకి ఏదో జరిగే సంఘటనలో పరీక్షలు ఉండవు. వారు వీరికి ఇవ్వాలి అని అంటే, ఏదో ఒక మంత్రోపదేశం ఇవ్వాలి అంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెప్పి వాళ్ళ యొక్క మంత్రశాస్త్రంలో కొన్ని నియమాలు ఉంటాయి, దాన్ని బట్టి నియమబద్ధంగా ఇస్తారు. అదొక నియమం. అలానే వాళ్ళు ప్రశ్న వేసుకోవటమనో మరొకటనో ఎంతో కఠోరంగా లేదా అయాచితంగా కూడా కొన్ని మంత్రోపదేశాలు జరుగుతాయి. అయాచితంగా అంటే అనుకోకుండా మీరు ఒక చోటకి వెళ్ళారు, గురువు పిలుస్తాడు, నిన్ను కూర్చోబెడతాడు, పలానా మంత్రం ఉపదేశం చేస్తున్నాడు, మీరు హఠాత్తుగా అసలు ఆ మాయ మీకే తెలియదు. అంటే ఎంతో కఠోరమైన తపస్సు చేసి ఉంటారు ఇదివరకు, కానీ అక్కడ మీకు ఆ విషయం తెలియదు. కూర్చున్న తర్వాత ఇవాళ గుడికి వెళ్ళడమో లేదా గురుస్థానానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పాజిటివ్నెస్ ఎక్కువగా పెరిగి, ఆ గురువు వాత్సల్యాన్ని మీరు ఎంబటే చూడంగానే ఆయన పొందారు కాబట్టి మిమ్మల్ని శిష్యుడిగా అంగీకరించాడు, ఎంబటే మీకు మంత్రోపదేశం చేశారు. అట్లానే ఈ గురు పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా మనము గురువు యొక్క ఆరాధన క్రమంలో ఏదైతే తీసుకుంటామో, వ్యాసుల వారిని ప్రత్యేకంగా తీసుకుంటాము, తర్వాత కృష్ణుడిని తీసుకుంటాము. ఈ కృష్ణుడు ఎందుకు వచ్చాడండి గురువుగా ఇక్కడ అంటే, మీరు అన్నట్టు భగవద్గీతలో ఉన్నటువంటి గురువు కాదు ఇక్కడ. భాగవత పురాణంలో మనకు శుకుడు కృష్ణుడిని ఎవరైతే ఆరాధిస్తారో, కృష్ణుడిని ఎవరైతే ఈ యొక్క భూమి ఏడుస్తూ ఉంటుందట, కృష్ణుడు చివరి దశలో ఉన్నప్పుడు, ఆయన యుగం అయిపోతుంది, ద్వాపర యుగం అయిపోతుంది, భూమాత, అప్పుడు గోవు భూమాత ఉండి సంవాదం జరుగుతూ ఉంటుంది గోమాతకి భూమికి. ఏంటంటే కృష్ణుడు ఉన్నంతకాలం మనం యోగంగా అన్నీ కూడా గడిపాము ఆయన లీలామృతాలతో, ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాడు, యుగం అయిపోతుంది, వచ్చేటువంటి యుగానికి కొంత భీతిగా ఉంది, ఏ విధంగా ఉంటుందో ఏదని భయపడే స్థితిలో ఉన్నప్పుడు వ్యాసుల వారు కూడా నారాయణ స్వరూపమే చెప్పబడింది భాగవతంలో.
అంటే వ్యాసుల వారు కూడా బాధనారాయణుడుగా చెప్పబడాడు. అంటే వైశంపాయన కృష్ణ అంటే వ్యాసుల వారు కూడా 12 యొక్క వ్యాసుల వారు ఉన్నారట. ఒక్కొక్క యుగానికి కావచ్చు మనకు ఒక వ్యాసుల వారికి ఒక రూపం ఒక పేరు ఉంటుంది. ఆ పేరుతో సంబోధనతో ఆ సమయంలో ఉంటాడు. ఇలా మన కలియుగంలో వైవస్వత మన్వంతరంలో ఒక విధమైనటువంటి పేరుతో స్వామివారు ఆ యొక్క వ్యాసుల వారు ఉన్నారు. అది మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు, గురు పూజోత్సవం చేసేటువంటి వారు, ఆ గురుస్థానంలో ఉండేవారు చెప్తారు ఆ నియమబద్ధాలు ఉంటే వాడికి ఎట్లా ఏం చేయాలనేది. మనం ముఖ్యంగా చెప్పాలంటే స్వామీజీలు ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారా, వాళ్ళు గురు పూజ చేసుకుంటారు. ఆ గురు పూజలో వాళ్ళ పరంపరలో ఈ పేర్లన్నీ వస్తాయి. వ్యాసుల వారి యొక్క పేర్లు కానీ, ఏ విధంగా వాళ్ళ యొక్క అష్టోత్తరము, వాటికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ ఉంటాయి. అవి నియమబద్ధంగా ఉండి వాళ్ళు చేస్తారు వ్యాసుల వారి అర్చనని. అలానే వ్యాసుల వారితో పాటు కృష్ణుడి యొక్క అర్చన కూడా చేస్తారు కృష్ణుల వారికి కూడా. అంటే కృష్ణుడు ఏంటంటే తర్వాత కాలంలో మరి కృష్ణుడు ఆయన అవతారాలు చాలించినప్పుడు ఏదైతే ఉందో ఆ ధర్మం మళ్ళీ ఎలా పాటించారు భూమి మీద అనేది భయపడుతున్న సమయంలో పరీక్షన్ మహారాజు ద్వారా భాగవతం అందరికీ వచ్చి ఇవాళ సప్తాహ చేసుకుంటూ ఆ యొక్క భగవత్ లీలను తెలియజేస్తున్నాం. అదే గురుస్వరూపము. గురువు అంటే ఏంటంటే చీకటిని మన యొక్క అజ్ఞానాన్ని వీడి జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వారు. అందుకని గురుస్వరూపాన్ని నిత్యం ఆరాధన చేయాలి. ఏదో ఒక రోజుకి పరిమితం చేసేటువంటిది కాదు. ఏదో గురు పూజోత్సవం రోజే మనం చేయటం అని కాదు. ఎప్పుడు నిత్యము గురువు గారికి ఏదైనా సేవా భాగ్యాన్ని మనం చేసుకుంటే అంతటి ఒక భాగ్యం ఇంకోటి ఉండదు. తర్వాత గురువుకి గురు పూజోత్సవం రోజు ఏం చేయాలి అని అంటే మనకు తోచినటువంటి ఏదైనా ఫలము పుష్పము సత్కరించి గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ రోజంతా కూడా అక్కడే ఉండి గురువు యొక్క శుశ్రూష సేవ చేసుకొని ఆయన ఎప్పుడైతే ఆశీర్వాదం ఇస్తారో అప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందినట్టు. ఇక్కడ గురుస్వరూపాన్ని కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్పబడింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురవే నమః. అంటే ఈశ్వరుడు యొక్క స్వరూపము ఆయనే, బ్రహ్మ సృష్టి స్వరూపము ఆయనే, విష్ణు స్వరూపం ఆయనే, మహేశ్వర స్వరూపం ఆయనే. త్రిమూర్తి స్వరూపాల్లో గురువే. అందుకనే గురు దత్తాత్రేయుల వారిని కూడా ఆరాధిస్తారు నారాయణ స్వరూపంగా. ఆయన కూడా అంటే విష్ణుమూర్తి అవతారాలు 10 ఉన్నాయట కలియుగంలో ఆరాధించేటువంటివి. దశావతారాలు కాకుండా 10 అవతారాలు ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ 21 అవతారాలు ఉన్నాయి నారాయణమూర్తి. అలా 21 మూర్తిని కనుక అర్చన చేస్తే కలియుగంలో అంతటి మోక్షము ముక్తి ఇంకెవరు ఇవ్వరని భాగవతంలో తెలపబడింది. అక్కడ అందరూ కూడా గురు పూజోత్సవం రోజు తన యొక్క గురువుని ఆరాధించి, గురువు ఎవరు లేరండి మాకు అంటే సాక్షాత్తు తల్లిదండ్రులే గురువులుగా భావం చేయాలి. వినాయకుడు కూడా ఇదే చెప్పాడు. తల్లిదండ్రులే ఎవరో కాదు నాయన దైవము, వాళ్లే నీ గురువు. వాళ్ళని ప్రదక్షిణ చేశాడు, విఘ్నాధిపత్యం పొందాడు. కాబట్టి మహత్తరమైన స్వరూపం మనం పార్వతీ పరమేశ్వరుల గురువుగా భావం చేసి వాళ్ళ యొక్క ప్రదక్షిణ చేసినా వాళ్ళకి నమస్కరించిన ఆయనే గురువుగా భావం చేసి తద్వారా మనం ఆ యొక్క గురువు అనుగ్రహాన్ని పొంది మన జ్ఞానాన్ని జీవితంలో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. కాబట్టి ఎవరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, సాక్షాత్ ఈశ్వరుడే గురువుగా భావం చేయొచ్చు. కాబట్టి ఈశ్వరుడు యొక్క మించిన దైవం లేదు. శివాయ గురవే నమః అని మనకు చెబుతుంటారు. అందులో మీరు అక్షరాభ్యాసం రాసేటప్పుడు శివాయ సిద్ధిం కురు గురు అని రాస్తారు పలక మీద కూడా. అంటే అక్షరాలు దిద్దించేటప్పుడే శివుడు నామం స్మరణ చేస్తూ మనం రాస్తూ ఉంటాం. అంతకు మించినటువంటి దైవం లేదు. అందుకనే ఎక్కడైనా శివుడి యొక్క స్వరూపమే గురుస్వరూపము. ఆయన ఆరాధించినట్లయితే అంతటా ఆరాధించినట్టే సృష్టి అంతా కూడా. కాబట్టి ఈ విధంగా గురువు ఆరాధనకి మనం ఏ విధంగా అయితే ఉంటామో అందరూ కూడా ఈ యొక్క మళ్ళీ మీరు అన్నట్టుగా గురువు ఆరాధనలో దేవాలయాలకు వెళ్ళటం ఏంటి, మరి దేవాలయాలు కూడా ఈ మధ్యకాలంలో అత్యధికంగా పాలాభిషేకాలని అనేకం చేస్తున్నారు. మరి అనిమాద్యష్ట సిద్ధులని మనకు ఉన్నాయి. అవి ఈ సిద్ధులు ఏం చేస్తాయంటే గురువునికి శిష్యుడికి సంబంధం మధ్యలో ఉంటాయి. ఈ సిద్ధులు పొందినప్పుడే మనం సార్థకత వస్తుందంటే కాదు, అవి అడ్డుపడుతూ ఉంటాడు గురు శిష్యుల సంబంధానికి. గురువుకి వచ్చినా పర్వాలేదు అటువంటి సిద్ధులు, కానీ శిష్యుడికి ఆ సిద్ధులు రావాలంటే అడ్డుపడుతూ ఉంటాయి వాటిని. ఎందుకంటే కొన్ని నియమబద్ధాలు ఉంటాయి. మనకు భాగవత పురాణంలో కూడా ఏం చెప్పబడిందంటే వాయు పురాణంలో కూడా అష్టాంగ యోగ నియమాలు ఏవైతే ఉంటాయో వారే యోగులు సిద్ధులు సాధ్యులు గురువులుగా స్వభావం. అష్టాంగ యోగ నిరతాలు ఉన్నాయి, ప్రాణాయామాలు, ఇవన్నీ కూడా గురుస్వరూపమే. ఆ యొక్క గురుస్వరూపాన్నే ఆరాధిస్తే వాళ్ళే గురువులు అంటారు. అందుకనే మీకు కొన్ని గద్యాలు ఉంటాయి గురువు గద్యాలని. గురు గద్యాల్లో కూడా మీరు తీసుకున్నట్లయితే అష్టాంగ యోగ నిరత అని చెప్పి వస్తూ ఉంటుంది. పరివ్రాజకాచార్యులని ఇట్లాంటి వాళ్ళని కూడా విరుధాంకితులన్నీ కూడా గురుస్వరూపం అంటే ఆ వాయుపురాణ తెలుపబడిన స్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి. ఆ నియమాలన్నీ పాటిస్తే వాళ్ళని గురువుగా యోగులుగా వాళ్ళని మనం నమస్కరించాలి, అప్పుడు సంపూర్ణంగా ఉంటుందని. ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి క్రమంలో దత్తాత్రేయుల వారిని సాంప్రదాయంగా కొంతమంది ఆరాధిస్తున్నారు. తర్వాత గురు సాంప్రదాయంలో రాఘవేంద్ర స్వామిని ఆరాధించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లే గురు సాంప్రదాయంగా మంత్రోపదేశం చేసేటువంటి వారు కానీ
ఈ అక్షరాలు మనకు అది ఉపాధ్యాయుల దినోత్సవంగా చేస్తున్నాం. వాళ్ళకు కూడా మనము ఈ యొక్క గురు పూజోత్సవం రోజు యథోక్తంగా మనం దక్షిణాది కానీ ఏదైనా ఫలం కానీ ఇచ్చి సత్కరించుకుంటే అంతటి భాగ్యం ఇంకోటి ఉండదని చెప్పి ఈ గురు పూజోత్సవం రోజు అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి